హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త పీఎం కిసాన్ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. దేశంలోనే కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం అద్భుతంగా అమలవుతుంది. ఏటా 3 విడతల్లో అంటే 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. తాజాగా ఈ పథకంలో కొత్తగా లబ్ధిదారులను చేర్చుకునే ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొత్తగా 10 లక్షల మందికి పైగా చేరికంటున్నారు. గతంలో అనర్హులైన 1 కోటి మందికి పైగా రైతులను జాబితా నుంచి తొలగించిన కేంద్రం ఇప్పుడు అర్హులైన కొత్త రైతులకు తలుపులు తెరిచింది. 21వ విడతలో 9.35 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. 22వ విడతలో ఈ సంఖ్య 9.45 కోట్లకు పెరిగింది. అంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సుమారు 10.35 లక్షల మంది కొత్త రైతులు ఈ పథకంలో చేరారు. 23వ విడతలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. 23వ విడత ఎప్పుడు అంటే మార్చి 13న 22వ విడత నిధులను విడుదల చేసిన కేంద్రం తదుపరి 23వ విడతను జూలై నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మే, జూన్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులకు ఇది సరైన సమయం. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జూలై నుండి రెగ్యులర్గా నగదు పొందే వీలుంటుంది. ముఖ్యంగా ఏపీ రైతులకు పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదనపు ప్రయోజనం కూడా చేకూరనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు లేదు. రైతులు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం చూసినట్లయితే అధికారిక వెబ్సైట్ pmkisan.government.in సందర్శించండి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్లో ఉన్న న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు నమోదు చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి. మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఫామ్ను పూర్తి చేయండి. మీ బ్యాంకు ఖాతా మరియు భూమి రికార్డుల వివరాలను అంటే సర్వే నెంబరు, ఖాతా నెంబరు జాగ్రత్తగా పొందుపరిచి సబ్మిట్ చేయండి. ఆఫ్లైన్ విధానం చూసినట్లయితే మీ సేవా కేంద్రం. మీరు నేరుగా మీ సమీపంలోనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ సుమారు 50 రూపాయల ఛార్జీతో మీ వివరాలను నమోదు చేస్తారు. మీ ఆధారు, పట్టాదారు పాస్బుక్, అలాగనే బ్యాంకు వివరాలను తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ సిబ్బంది మీ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ పేరు జాబితాలో చేరిందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి. వెబ్సైట్లోనే కెన్ యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు నమోదు చేయండి. అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తే మీ పేరు ఆమోదం పొందినట్లు అర్థం. ఒకవేళ అండర్ ప్రాసెస్ అని ఉంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. సాధారణంగా 2 వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.